సముద్రం నిశ్శబ్దంగా కనిపించిన దాని లోతుల్లో ఒక దేశ భద్రత దాగి ఉంటుంది. కనిపించని చోట నుంచే శక్తిని చూపించే యుగంలో భారత్ మరో అజేయమైన కవచాన్ని సిద్ధం చేసుకుంది. శత్రువుకి కనిపించకుండా అవసరమైతే క్షణాల్లో ప్రతిస్పందించే అణుశక్తి, అదే ఐఎన్ఎస్ హరిదమన్. ఇది పేరు కాదు, శక్తి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి. సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా పహారా కాస్తూ దేశ భద్రతకు అచంచల హామీగా మారబోతున్నటువంటి ఈ హరిదమన్ భారత్ శక్తి వ్యూహం స్వావలంబనకు కొత్త నిర్వచనం. భూమిపై దాడి జరిగిన, గాల్లో దాడి జరిగిన, సముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఈ శక్తి భారత భద్రతకు గట్టి హామీగా నిలుస్తోంది. కనిపించకుండా ఉండే కవచం, అవసరమైనప్పుడు క్షణాల్లో దాడి చేసే సామర్థ్యం, ఇదే హరిదమన్ ప్రత్యేకత. స్వదేశీ సాంకేతికత, అణుశక్తి, ఆధునిక యుద్ధ వ్యూహాల సమ్మేళనమైనటువంటి ఈ సబ్మెరైన్ భారత రక్షణ వ్యవస్థను కొత్త స్థాయికి తీసుకెడుతోంది. సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా పహారా కాస్తూ దేశ భవిష్యత్తును కాపాడే అచంచల శక్తిగా హరిదమన్ రంగప్రవేశం చేయబోతోంది. హరిదమన్ అనేది ఒక పదం కాదు, అది శక్తి ప్రతీక అంటూ కూడా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికం కాదు. ఆ మాటల్లోనే ఈ సబ్మెరైన్ ప్రాముఖ్యత అంతా దాగుంది. ఇది కేవలం ఒక యుద్ధ యంత్రం కాదు, భారత భద్రతకు సముద్రంలో నిశ్శబ్ద కవచం. భారత్ అణు నిరోధక వ్యూహంలో సముద్ర ఆధారిత శక్తి కీలకమైన భాగం. భూమిపై లేదా గాల్లో ఉన్నటువంటి స్థావరాలు శత్రు దాడికి గురైన, సముద్రంలో లోతుగా దాగి ఉండే అణు సబ్మెరైన్లు ప్రతిదాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ సామర్థ్యాన్నే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. అదే సామర్థ్యాన్ని మరింత బలపరచడంలో హరిదమన్ కీలక పాత్ర పోషించబోతోంది. ఇప్పటికే సేవలో ఉన్న ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘట్ తర్వాత ఇది మూడో అణుశక్తి సబ్మెరైన్గా నిలవనుంది. ఐఎన్ఎస్ హరిదమన్ సుమారు 7,000 టన్నుల బరువుంటుంది. పరిమాణంలోనే కాదు, సామర్థ్యంలో కూడా ముందున్నటువంటి సబ్మెరైన్ల కంటే పెద్దది, శక్తివంతమైంది. ఇందులో ఉన్నటువంటి స్టెల్త్ టెక్నాలజీ కారణంగా శత్రు రాడార్లకు చిక్కడం చాలా కష్టం. శబ్దాన్ని తగ్గించే ప్రత్యేక డిజైన్ వల్ల సముద్రంలో ఇది మరింత గోప్యంగా కదలగలదు. ఈ సబ్మెరైన్కు ప్రాణం పోసేది 83 మెగావాట్ ప్రెషర్డ్ వాటర్ రియాక్టర్. దీనిని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఈ రియాక్టర్ కారణంగా దీర్ఘకాలం సముద్రంలో ఉండేటువంటి సామర్థ్యం, తక్కువ శబ్దంతో కదిలే సామర్థ్యం రెండూ లభిస్తున్నాయి. ఇక హరిదమన్ అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత దాని ఆయుధ సామర్థ్యం. ఇందులో 8 వర్టికల్ లాంచ్ ట్యూబులు ఉండడం వల్ల ఒకేసారి ఎక్కువ సంఖ్యలో క్షిపణులను మోసే అవకాశం ఉంది. 3,500 కిలోమీటర్ల పరిధి కలిగిన K4 బాలిస్టిక్ క్షిపణులు లేదా 750 కిలోమీటర్ల పరిధి గల K15 క్షిపణులను మోసేటువంటి సామర్థ్యమూ ఉంది. ఈ సబ్మెరైన్ సేవలోకి రావడం ద్వారా భారత్ కంటిన్యూయస్ అట్ సీ డిటరెన్స్ అనేటువంటి లక్ష్యానికి మరింత దగ్గరవుతోంది. అంటే ఎప్పుడూ కనీసం ఒక అణు సబ్మెరైన్ సముద్రంలో పహారా కాస్తూ ఉండే స్థితి. ఇది శత్రుదేశాలకు స్పష్టమైన హెచ్చరిక. ఎలాంటి ఆకస్మిక దాడి జరిగినా ప్రతిదాడి తప్పదనే సందేశం. హరిదమన్తో పాటు త్వరలో 4వ సబ్మెరైన్ కూడా చేరే అవకాశాలు ఉండడం ఈ వ్యూహాన్ని మరింత బలపరుస్తోంది. హరిదమన్ ప్రాజెక్ట్ భారత స్వదేశీ రక్షణ రంగంలో సాధించినటువంటి పెద్ద విజయంగా భావిస్తున్నారు నిపుణులు. అత్యంత గోప్యంగా సాగినటువంటి ఈ అణు సబ్మెరైన్ ప్రాజెక్ట్ దేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అణుశక్తి, నౌకా నిర్మాణం, మిసైల్ టెక్నాలజీ ఈ 3 రంగాల్లో సమన్వయం సాధించడం చిన్న విషయం కాదు. ఇది భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న వ్యూహాత్మక శక్తికి నిదర్శనం. ఇదే సమయంలో విశాఖపట్నంలో మరో ముఖ్యమైన సంఘటన కూడా జరుగుతోంది. స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ తరగిరిని కూడా నౌకాదళంలో చేర్చనున్నారు. ఈ యుద్ధ నౌక ఆధునిక CODOG కోడాగ్ ఇంజిన్ వ్యవస్థతో రూపొందింది. వేగంగా ప్రయాణించడం, దీర్ఘకాలం సముద్రంలో ఉండడం, తక్కువ రాడార్ గుర్తింపుతో పనిచేయడం దీని ముఖ్య లక్షణాలు. సూపర్సోనిక్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు, యాంటీ సబ్మెరైన్ వ్యవస్థలు అన్నింటికీ కలిపి ఇది ప్లాట్ఫామ్గా పనిచేయనుంది.
తరగిరి వంటి యుద్ధ నౌకలు, అరిదమన్ వంటి అణు సబ్మెరైన్లు కలిసి వస్తే భారత నౌకాదళం బహుముఖ శక్తిగా మారుతోంది. యుద్ధ పరిస్థితుల్లో మాత్రమే కాదు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడంలో కూడా ఈ నౌకలు కీలక పాత్ర పోషించగలవు. సముద్ర భద్రత నుంచి మానవతా సేవల వరకు విస్తరించే సామర్థ్యం వీటిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు మారుతున్న ఈ సమయంలో సముద్ర శక్తి ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో భారత్ తన నౌకాదళాన్ని బలపరచడం అత్యవసరం. అరిదమన్ ప్రవేశంతో భారతదేశం అణు త్రివిధ దాడి సామర్థ్యాన్ని భూమి, గాలి, సముద్రం సమతుల్యంగా నిర్వహించే దిశగా మరో అడుగు ముందుకు వేసింది.